ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ను ఆలకిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, దైవ సాన్నిధ్యము ఎంత గొప్పదో తెలుసుకుందాము. సియాన్నిపుర కత్రీనా అనే భక్తురాలు తన హృదయము ఓ దేవాలయం అనుకునేది. ఆ హృదయంలోనే దేవుడు నెలకొని ఉన్నాడని భావించేది. తాను ఆ హృదయ దేవాలయంలోనికి ప్రవేశించి రణగొన ధ్వనుల నుండి వైదొలగి దేవుని సన్నిధిలో నిమ్మలంగా ఉండిపోయేది. ఆ ప్రభువుకి చెయ్యెత్తి మ్రొక్కేది. ఈ పద్ధతి కొంతమందికి నచ్చపోవచ్చు, కానీ జ్ఞానస్నాన సమయం నుండే పవిత్రాత్ముడు మన హృదయంలో ఓ ఆలయంలాగా వసిస్తున్నారు. దేవుడెక్కడో లేరు, మన యొక్క హృదయంలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు అని 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 19వ వచనంలో తెలియచేయబడుతుంది. మన ఉదయాన్నే నిద్ర మేల్కొనగానే దైవ సాన్నిధ్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మన దేహము కళ్ళు తెరవగానే మన ఆత్మ కళ్ళు తెరవటం మంచిది. మన హృదయంలో ఉన్న దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించాలి. అతనితో, ప్రభు, నీవు నా కళ్ళు తెరిపించావు, అలాగే నా ఆధ్యాత్మిక నేత్రాలను కూడా తెరిపించు. వాటితో నేను దివ్యముఖాన్ని దర్శిస్తాను. నీవు నన్ను చల్లని చూపున చూడు. నీ దృష్టికి పాత్రున్నైతే చాలు, నేను బ్రతికిపోతాను దేవా. ఈ దినమంతా నేను నిన్ను స్మరించుకునేలా చెయ్యి. నీ సన్నిధిలో నడిచే భాగ్యమును ప్రసాదించు అని మనం ఉదయకాలం నిద్ర లేవగానే ప్రార్థన చేసుకోవాలి. ఇలా ఉదయాన్నే ప్రారంభించిన సాన్నిధ్యపు అనుభవాన్ని సాధ్యమైనంత వరకు దినమంతా కూడా మనం కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ దైవ సాధ్యాన్ని గుర్తుకు తెచ్చుకోకుండా మనం జీవించకూడదు. మన ప్రార్థన లేకుండా మన దినచర్య మొదలు పెట్టకూడదు. ప్రార్థనకు ముందు మనం దేవుని సన్నిధిలో ఉన్నామనుకోవాలి. ఆ ప్రభువుకి వినేవినేతలతో నమస్కరించి యాకోబులాగే ఈ ప్రదేశం ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గద్వారం అనుకోవాలి. ఆది కాండము 28వ అధ్యాయం 17వ వచనం వల్లే మరి మనందరి జీవితాలలో కూడా ఈ యొక్క దైవ సాన్నిధ్యం అనేది లేకుండా ఎలాంటి పనులను చేయకూడదు. రండి, మనము దేవునికి నమస్కారం చేసి అతని ముందు చాగిల పడదాము. మనలను సృజించిన ప్రభువునికి సన్నిధిలో మోకరించుదాము. ఆమేన్.